నమస్తే. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మొదలై 2.5 సంవత్సరాలు గడుస్తుంది. మరి ఇప్పుడు వచ్చిన పథకాల గురించి అసెంబ్లీలో మాట్లాడినా గానీ, కొంచెం పైకి అక్రమాల గురించి మాట్లాడినా గానీ సస్పెండ్ చేయడాలు జరుగుతున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రజెంట్ అయితే మాకు మంచిగానే అనిపిస్తుంది మేడం. పథకాల విషయంలో ఎలా ఉందండి? పథకాల పరంగా కొన్ని పెన్షన్స్ అవి ఇవి ఆగిపోయినాయి, అవి రావట్లేదు. సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనకి ఆ, మూసి సుందరీకరణ అని చెప్పేసి ఒకటి మొదలు పెట్టారు. దాంట్లో మొత్తంగా 5,000 కోట్లను ఖర్చు చేయబోతున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తే పథకాల విషయంలో అసలు డబ్బులే లేవు, నా దగ్గర పైసా కూడా లేదు అని అంటున్నారు. మరి 5,000 కోట్లు అనేది మామూలు విషయం కాదు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా మనకు తెలియదు మేడం. మీకు వచ్చే పథకాలు అన్ని వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. కానీ ఉద్యోగుల పరంగా డిఏ అవి రావట్లేదు మేడం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందండి? ప్రస్తుతం ఉద్యోగస్తుల పరంగా అయితే జీతాలు అయితే టైంకి అయితే వస్తున్నాయి. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా అంటే ఏం చెప్తారు? పరిపాలన వ్యత్యాసం అయితే ఉంది కదా, అట్లా. ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిపాలన మీకేం నచ్చుతుందండి? జీతాల పరంగా అయితే జీతాలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళలు వస్తున్నాయి.